భారతదేశానికి పాకిస్తాన్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. వాస్తవంగా చైనా వెరైటీస్ వేస్ట్ అన్న విషయాన్ని ఇవాళ రోజున చూపించగలిగాం భారత్. ఇంకొకటి, ఏదైనా సరే వ్యాపారం బాగుండాలంటే ఇదిగో నా పేస్ట్లో అద్భుతమైన ఉప్పు ఉంది, నా పేస్ట్లో బూడిద ఉంది, లేకపోతే ఇంకోటి అడ్వర్టైజ్ చేసుకుంటారు. నాది కొంటే నీకు ఎట్టా జరుగుతుంది అనేది. రియల్ ఎస్టేట్ వాళ్ళైనా వ్యాపార సామాగ్రి అయినా. మనకు సంబంధించినటువంటి సైనిక పరికరాల కొనుగోళ్ళు ఇదివరకు రష్యా నుంచినో, అమెరికా నుంచినో, ఫ్రాన్స్ నుంచినో కొనుక్కునేది. ఈ దఫా మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్స్ పెంచాం. కానీ చైనా హబ్ వాళ్ళు చేసే ప్రచారం, అమెరికా హబ్ వాళ్ళు చేసే ప్రచారం, వాళ్ళ ముందు మనం వీక్గా ఉన్నాం ప్రచారంలో. ఎందుకంటే ఇంకా చిన్న బిజినెస్ కాబట్టి ఇప్పుడు పెద్ద ఏం తయారు చేస్తున్నాం. బ్రహ్మోస్ మనం తయారైన, పినాక మన తయారైన, ఆకాశ్ మన తయారైన, అలాగే హెలికాప్టర్లు తయారు చేస్తున్నాయి, విమానాలు తయారు చేస్తున్నాయి, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే పాకిస్తాన్ మనతో యుద్ధానికి రావడం వల్ల అవన్నీ పరీక్షించుకోవడానికి ఉపయోగపడింది. ఇప్పటిదాకా మనం టెస్టులు చేయడం వేరు, ఇప్పుడు పాకిస్తాన్ మీదే టెస్ట్ చేసాం, సక్సెస్ఫుల్. అదే సందర్భంలో చైనా మార్కెట్ ఫెయిల్యూర్, అలాగే టర్కీవి ఫెయిల్యూర్, అమెరికా F-16లు కూడా ఫెయిల్యూర్. దీంతో భారత తయారీ వస్తువులు మంచి క్వాలిటీ ఉన్నాయి అన్న విషయం తేలింది. అంటే రాబోయే రోజుల్లో మన ఏవైతే డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అద్భుతంగా పెరుగుతుంది, అద్భుతంగా కొంటారు. ప్రతి ఒక్కరు చిన్న దేశాలని చైనా నుంచి కొంటున్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ మన దగ్గర కొంట బిగిన్ చేస్తారు. తద్వారా ఓ రకంగా మనకేదో దెబ్బ కొట్టబోయి మెయిల్ చేసింది పాకిస్తాన్.